ఇది టైటానోబోవా. ఇది ఎప్పుడైనా ఉన్న అతి పెద్ద మరియు అత్యంత భయంకరమైన పాములలో ఒకటి. ఇది 55 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. కానీ అది జరగకపోతే ఏమయ్యేది? ఆధునిక టైటానోబోవాను చూసే ముందు మనం వెనక్కి వెళ్ళాలి. 60 మిలియన్ సంవత్సరాల క్రితం టైటానోబోవా దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల జలాల్లో జీవించింది. డైనోసార్లు అంతరించిపోయిన తరువాత ఇది వేటలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాము ఊహించలేనంత పెద్దది. దీని మందం సుమారు 1 మీటరు, అంటే నేలపై అది మీ వైపు వచ్చి వాలితే అది మీ నడుము వరకు వస్తుంది. దీని పొడవు 14 నుంచి 15 మీటర్లు, అంటే 45 నుంచి 50 అడుగులు, మరియు దీని బరువు 1000 కిలోల కంటే ఎక్కువ. అదృష్టవశాత్తు టైటానోబోవాకు విషం లేదు, కానీ అందువల్ల ఇది సురక్షితం అనుకోవద్దు. దీని వేట పద్ధతి భయంకరమైనది. ఇది తన బలిని బిగించి ఊపిరి ఆడనివ్వదు, తరువాత మొత్తంగా మింగేస్తుంది. ఇది మీ శరీరాన్ని గట్టిగా చుట్టుకుని మీ శ్వాసనాళాన్ని పిండేస్తుంది. బయటకు తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ఇది తన పదునైన చిన్న పళ్లతో గట్టిగా పట్టేస్తుంది. కానీ మీరు దీన్ని వస్తున్నట్టు ముందే చూడగలరా? కాదు, అసలు కాదు. టైటానోబోవా తన పచ్చదనం మధ్య కలిసిపోయే రంగులో ఉండేది. ఇది సరైన క్షణం వచ్చే వరకు ఎదురు చూసేది. ఇది ప్రధానంగా చేపలు, తాబేళ్లు, మొసళ్లను వేటాడేది. కానీ ఇది అంతటి శక్తివంతమైనదినా? చివరికి అంతరించిపోయింది. దానికి కారణం వాతావరణంలో భారీ మార్పు. కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి ముందు ఈ పాము ఎందుకు ఇంత బలంగా ఉండేది తెలుసుకోవాలి, మరియు ఎలా అకస్మాత్తుగా అంతరించిపోయిందో చూడాలి. టైటానోబోవాలు డైనోసార్ల అంతరించిపోయిన తరువాత ఆ స్థానం భర్తీ చేశాయి. ఇవి వేడి మరియు తడి వాతావరణంలో బాగా అభివృద్ధి చెందాయి. అప్పట్లో భూమి అలా ఉండేది. సగటు ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్, అంటే 75 నుంచి 77 డిగ్రీల ఫారెన్హీట్ ఉండేది. మనకు వేసవిలో ఇది ఇష్టమైన ఉష్ణోగ్రత. కానీ ఆ మొత్తం సంవత్సరం అలాగే ఉంటే ఊహించండి. మంచు బదులు ధ్రువ ప్రాంతాలు అడవులతో కప్పబడి ఉండేవి. పొలార్ బేర్ల బదులు మొసళ్లు తిరిగేవి. కానీ మనిషికి కొన్ని డిగ్రీలు ఎక్కువ వేడి అసౌకర్యం కలిగిస్తుంది. ఆ సమయంలో మనం లేము. అదృష్టం. కానీ చల్లని రక్తం కలిగిన జంతువులు వేడిలో బాగా బతికాయి. టైటానోబోవా కూడా చల్లని రక్తం కలిగి ఉండేది. కాబట్టి దీనికి వేడిగా ఉండటం అవసరం. వాతావరణం నుంచి వేడి తీసుకుని తన శరీరాన్ని వేడెక్కించేది మరియు వేటలో దూకుడు చూపేది. అందుకే ఇది అంతటి పెద్ద ముఖం అయింది. కానీ తరువాత భూమి 2 మార్పులను చూసింది. మొదట వేడి బాగా పెరిగింది, తరువాత చల్లబడింది. 56 మిలియన్ సంవత్సరాల క్రితం PTM అనే వేడి పెరుగుదల చోటు చేసుకుంది. వాతావరణంలో భారీగా కార్బన్ డయాక్సైడ్ చేరి ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగింది. సముద్రాలు వేడి నీటి టబ్లా మారాయి. దక్షిణ ప్రాంతంలో నీరు 38 డిగ్రీల సెల్సియస్, అంటే 100 డిగ్రీల ఫారెన్హీట్ వరకు చేరింది. లోతైన సముద్ర జీవులు నశించాయి. కానీ టైటానోబోవాకు ఇది 2 విధాలుగా జరిగింది. ఒకవైపు ఇది ఇంకా పెద్దదే ఉండొచ్చు, మరొక వైపు ఆమ్లత పెరిగిన నీటిలో చేపలు చనిపోవడంతో దీనికి ఆహారం తక్కువై ఉండొచ్చు. అప్పట్లో ఇది భూమిపైకి వచ్చి స్తనధారులను వేటాడేలా మారి ఉండేది. కానీ దీని పరిమాణం కారణంగా కష్టంగా ఉండేది. కాబట్టి దీని తదుపరి మార్పు ధృవాల వైపు ఈత కొట్టడం. అక్కడ మంచు కరిగి ఉష్ణమండల వాతావరణం ఏర్పడింది. మొసళ్లు అక్కడ విరివిగా ఉండేవి. ఇవి టైటానోబోవాకు సరైన వేట అవుతాయి. కానీ 2000 సంవత్సరాల తరువాత ఉష్ణోగ్రత మళ్లీ తగ్గింది. తరువాత దీర్ఘకాల చల్లదనం వచ్చింది. ఇది టైటానోబోవాకు చెడ్డ వార్త. ఇది చల్లని రక్తం కలిగి ఉండటంతో తన శరీరాన్ని వేడి చేసుకోలేకపోయింది. దీని కారణంగా ఇది అంతరించిపోయింది. కానీ ఇది బతకడానికి ఒక విపరీతమైన మార్పు అవసరమయ్యేది. అదే వేడి రక్తం కలిగిన పాముగా మారడం. చేపలలో కొంత శాతం వేడి రక్తం కలిగినవి ఉన్నాయి. శార్కులు, ట్యూనాలు వంటివి. ఇవి కౌంటర్ కరెంట్ హీట్ ఎక్స్చేంజ్ ద్వారా శరీరాన్ని వేడిగా ఉంచుతాయి. అదే విధంగా టైటానోబోవా కూడా మారితే ఇది చల్లదనంలో బతికేది. తరువాత భూమి మియోసిన్ కాలంలో మళ్లీ వేడి పెరిగి తరువాత చల్లబడింది. పొడి భూములు ఏర్పడ్డాయి. రైనోలు, గుర్రాలు, ఒంటెలు, సేబర్ టూత్ జంతువులు అభివృద్ధి చెందాయి. టైటానోబోవా కూడా ఎడారిలో బ్రతికేలా మారేది. దీనికి ఇసుక రంగు చర్మం ఉండేది. భూమిలో గుంతలు త్రవ్వి పగటపుట దాక్కునేది. రాత్రిపూట వేటాడేది. దీని చర్మం నీరు కోల్పోకుండా ఉండేది. ఒంటెలు గుంపులోంచి బయటకు వచ్చి వాటిని వేటాడేది. ఈ విధంగా 2 రకాల టైటానోబోవాలు ఏర్పడేవి. ఒకటి సముద్రంలో షార్క్లా తిరిగేది, మరొకటి ఎడారిలో గుంతల్లో జీవించేది. ఇవి 23 మీటర్ల పొడవు మరియు 1.2 మీటర్ల మందం కలిగినవిగా మారేవి. ఒకవేళ మీరు సముద్రంలో ఈత కొడితే వీటిని కలిస్తే చివరి శ్వాసే మిగిలేది. తరువాత మనుషుల సంబంధం మారేది. మొదట మనుషులు వీటిని దేవతలలాంటి భయంకరమైన జంతువులుగా చూసేవారు. సముద్రంలో ఈతకు భయపడేవారు. కానీ వీటికి మనుషులను తినే ఆసక్తి ఉండేది కాదు. పెద్ద చేపలు, మొసళ్లే వీటికి ఇష్టమైన ఆహారం. కానీ తర్వాత మనుషులు ఆయుధాలు అభివృద్ధి చేసుకున్నారు. వేల సంవత్సరాల క్రితం తిమింగలాలను వేటాడినట్టు టైటానోబోవాలను కూడా వేటాడి ఉండేవారు. వీటి మాంసం రుచిగా ఉంటే మనుషులు వీటిని కూడా
దాదాపు అంతరించిపోయేలా చేసేవారు. ఇవాళ అయితే షార్క్ దాడుల్లాగా టైటానోబోవా దాడులు అరుదుగా వినబడేవి. ఎడారిలో గుంపు ఒంటెలను వేటాడే టైటానోబోవాను భయపడే గిరిజన తెగలు ఉండేవి. ఇవాళ మనిషి టెక్నాలజీతో వీటిని గుర్తించగలుగుతాడు. కానీ భూమి వేడెక్కుతున్న క్రమంలో మళ్లీ వీటికి అనుకూల వాతావరణం వస్తోంది. సముద్ర మట్టం పెరుగుతున్నప్పుడు వీటికి వేట మరింత సులభం అవుతుంది. కానీ మనుషుల కారణంగా అరణ్యాలు మరియు వృక్ష సంపద నాశనం అవుతున్నాయి. ఆహారం తగ్గిపోతుంది. అప్పుడు వీటికి మిగిలేది మనుషులే అవుతారు. సముద్ర తీర నగరాలు ముంచినప్పుడు వీటిని కలిసే అవకాశం ఉంటుంది. కానీ మరొక మహామూగం అయిన మెగలోడాన్ గురించి ఆలోచించండి. అవి ఇంకా ఉన్నాయా? మరిన్ని ఆసక్తికరమైన కథలు, సైన్స్, హిస్టరీ, మిస్టరీ విషయాల కోసం నా ఛానల్ విఆర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. ఏ వీడియో మిస్ కావద్దు.